సంక్రాంతి తర్వాత సొంతూళ్ల నుంచి తిరుగు ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో వాహనాల రద్దీ నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. పండుగ తర్వాత ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వెహికల్స్ ను దారి మళ్లిస్తున్నారు. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పెన్షన్ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడైనా వాహనాలు వేగం తగ్గినా లేదా ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించేలా క్షేత్రస్థాయిలో అదనపు బలగాలను మోహరించారు. రద్దీని తగ్గించేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. సందర్భంగా ఆ పండుగను పూర్తి చేసుకుని రాష్ట్రంలో జాతీయ రహదారి నెంబర్ 65 అంటే ఆ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైకి భారీగా ఒకేసారి వాహనాలు వచ్చే నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈసారి ఆ విధంగా జరగకుండా అధికారులు ఇప్పటికే రాష్ట్రం నుంచి ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రత్యేకమైన మార్గాలను కూడా ఆ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కాబట్టి హైదరాబాద్ వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ రూట్ మ్యాప్లలో వెళ్ళాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. అంటే సంక్రాంతికి ముందు హైదరాబాద్ నుంచి ఆ విజయవాడ వచ్చినప్పుడు కీసరా టోల్ ప్లాజా వద్ద దాదాపు గంటకు 40,000 వాహనాలు ఆ టోల్ని క్రాస్ చేశాయి. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో కూడా అదే మొత్తంలో వాహనాలు ఈ హైవే పైన ప్రయాణించే అవకాశం ఉంది. ఆ విధంగా జరిగితే ఆ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాహనదారులు గంటల తరబడి రోడ్ల మీద వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా జరగకుండా ఏపీలో అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఈ జాతీయ రహదారితో పాటు అనేక ప్రత్యామ్నాయ రోడ్లను కూడా వినియోగించుకోవాలని కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ కూడా గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని కూడా సూచిస్తున్నారు. అదేవిధంగా మాచర్ల నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ కూడా మాచర్ల, నాగార్జున సాగర్, పెద్దావుర, కొండపల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకునే విధంగా ఆ రూట్ మ్యాప్ అయితే అధికారులు సిద్ధం చేశారు. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలన్నీ కూడా ఆ విజయవాడ నుంచి కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నీ కూడా నల్గొండ, మారిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా అంటే మళ్ళీ 165 మీదుగా హైదరాబాద్ వెళ్ళాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ నేషనల్ హైవే 65 విస్తరణ పనులు ఒకవైపు జరుగుతుండడం, చిట్యాల, పెదకాపర్తిలో ఫ్లైఓవర్ నిర్మాణాలు కూడా జరుగుతుండడం వల్ల భారీగా ఆ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను ఆ ప్రయాణికులందరూ కూడా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా సంక్రాంతి రోజు అందుబాటులోకి రావడంతో అటు విజయవాడ మీదుగా కాకుండా హైదరాబాద్ వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా గుంటూరు నుంచి కానీ ఏలూరు నుంచి కానీ వచ్చే వాళ్ళందరూ కూడా వెస్ట్ బైపాస్ను వినియోగించుకుని ఆ విజయవాడ ట్రాఫిక్ సమస్య నుంచి కొంతమేరకు తగ్గించుకుని నేరుగా హైదరాబాద్ నేషనల్ హైవే మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇంకా ఏలూరు వైపు వెళ్ళే వాళ్ళు కూడా గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు వెస్ట్ బైపాస్ ద్వారా ఇటు నేషనల్ హైవే 65 మీదుగా చిన్నవుటిపల్లి మీదుగా అటు NH16 వైపు చేరుకోవచ్చు. అదేవిధంగా ఏలూరు నుంచి గుంటూరు వెళ్ళే వాళ్ళు కూడా విజయవాడ మీదుగా వెళ్లకుండా వెస్ట్ బైపాస్ ద్వారా ఆ గుంటూరు వెళ్లేందుకు వెస్ట్ బైపాస్ ప్రజెంట్ అందుబాటులో ఉంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఈ ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే తెలుసుకుని ఆయా మార్గాల్లో ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్య నుంచి పూర్తిగా తప్పించుకుని సురక్షితంగా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ అకుల, YK News, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.